హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ వీడియోలో ఈ యొక్క ఈసెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది, అలాగే కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఈ వీడియోలో చెప్తాను. ముందుకైతే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ముందుకైతే ఇక్కడ మీ స్క్రీన్ పై చూసుకున్నట్లయితే మనకి ఇది నారా లోకేష్ గారు అయితే ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క ఏపీ ఈసెట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేశారు, అలాగే ఫస్ట్ ఫేజ్ అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు జరిగిందో సో లాస్ట్ 5 years నుంచి మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు చూడండి. సో ఇక్కడ మీరు ఒకసారి 2025 కనుక చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ అనేది మే 6th ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. అలాగే మనకి రిజల్ట్స్ వచ్చేసరికి మే 16th రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసరికి 7th July అని ఉంది. సో మ్యాక్సిమం మనకి ఈ డేట్లోనే ఈ యొక్క ఈసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో వన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఒక 2 days తర్వాత మనకి 9th July నుంచి 22nd July వరకు కూడా మనకి ఒక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 13th July నుంచి 4th August వరకు కూడా ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి దాదాపుగా ఈ డేట్స్లోనే ఈ యొక్క ఈసెట్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మన ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారే దీన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు కాబట్టి సో మ్యాక్సిమం మనకి ఈ డేట్స్లోనే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.